రోజు రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల జేఏసీ పిలుపు మేరకు శాంతియుత ధర్నా తెలియజేసినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత 8 సంవత్సరాల నుంచి ఈ అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేస్తూ ఉన్నాం. మా యొక్క జీతాలు చూసుకుంటే 12,000 రూపాయలు, కానీ మా శ్రమ చూసుకుంటే మాత్రం చాలా దోపిడీ గురవుతూ ఉన్నాం. మేము మా ఆశ్రమ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి ఉపాధ్యాయులతో సమానంగా మేము కూడా అకాడమీ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయులము పనిచేస్తూ ఉన్నాం. ఉదయం 9ంటికి వస్తే సాయంత్రం 5 వరకు రెగ్యులర్ క్లాసులు తీసుకుంటూ స్పెషల్ క్లాసులు ఈ విధంగా 6 ఎస్ఎస్సి బ్యాచ్లను 100% ఉత్తీర్ణతతో కంప్లీట్ చేసి మేము బయటికి పంపించడం జరిగింది. అయ్యా, మేమేం అడుగుతున్నామంటే, ఇక ముఖ్యమంత్రి గారికి ఉద్యోగస్తులంటే మీరు ఒక మాట చెప్పారు, ఏమని తేనె తుట్ట లాంటి అని మాటవని మొన్న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టి మీరు చెప్పడం జరిగింది. కానీ ఉద్యోగస్తులు అంటే ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీ కాదయ్యా, మేము కూడా ఉన్నాం. దాంట్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మా యొక్క బాధను కూడా ఆలకించమని అంటా ఉన్నాం. ఈ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ప్రధానమైన లోపం మేము చెప్పదలుచుకున్నా, మమ్మల్ని జీవో నెంబర్ 60 ద్వారా ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ జీవో నెంబర్ 60 ప్రధానంగా ఎప్పుడు తీసుకురావడం ఏంటంటే 2021 జూన్లో తీసుకురావడం జరిగింది. దీంట్లో 3 రకాలైనటువంటి స్లాబ్లను తెలియజేయడం జరిగింది. ఒకటి 15,600, రెండోది 19,500, మూడోది 22,500 స్లాబ్లు మెన్షన్ చేస్తూ ఈ ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ డిపార్ట్మెంట్ కానీ, R&B కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఈ జీవో నెంబర్ 60 ద్వారా వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ జీవో నెంబర్ 60లో ఉన్నటువంటి ఇంకో లోపం ఏంటంటే ఎంప్లాయీ షేర్, ఎంప్లాయర్ షేర్. అంటే ఎంప్లాయీ వాటా కింద వాళ్ళకించే బేసిక్ పేలో 12% కట్ చేస్తూ ఎంప్లాయర్ షేర్ అంటే గవర్నమెంట్ 13% మనకి ఇస్తుంది. దానితో పాటు ఏజెన్సీ ఛార్జెస్ 6% అంటే 6% ఇచ్చే బేసిక్ పే మీద, మళ్ళీ ఈ అవుట్సోర్సింగ్ జీతాల బేసిక్ పే మీద 18% జిఎస్టీ. అయ్యా, మేము రేవంత్ సార్కి మేము వేడుకుంటున్నాం, జిఎస్టీ దానికి ఉద్యోగస్తుల మీద ఏం వస్తువులమా, మేము అమ్ముకునే వస్తువులమా? దయచేసి మీరు మానవత్వంగా ఆలోచించాలా. ఏజెన్సీలకు జిఎస్టీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, కానీ మాకిచ్చే వేతనం నుంచి మీరు 18% జిఎస్టీ తీసుకుంటూ మొత్తంగా ఈ పిఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీ, ఏజెన్సీ ఛార్జెస్ కలుపుకుంటే 40% ఒక్కొక్క ఉద్యోగుల బేసిక్ పే నుంచి మీరు తీసుకొని ఆ ఏజెన్సీ వాళ్ళు దండుకుంటుర్రు. అంటే ఒక ఎంప్లాయీకి సపోజ్గా 15,600 బేసిక్ వస్తే ఈ 40% అంటే నియర్లీ 4,500, 6,000 రూపాయలు ఒక్కొక్క ఎంప్లాయీ హెడ్ నుంచి ఈ ఏజెన్సీ వాళ్లకు పోతా ఉంది. తద్వారా ఆ ఏజెన్సీ డెవలప్ అవుతుంది, కానీ మేము మానసికంగా, ఆర్థికంగా లోపానికి గురై మా ఫ్యామిలీని, మా పిల్లల్ని కనీసానికి 3 పూటలు తిండి పెట్టుకోలేక వాళ్ళ అడిగినటువంటి న్యాయమైన కోరికలను కనీసానికి ఒక చాక్లెట్, బిస్కెట్ అయినా ఒక పార్టీకి బయట ఒక పిక్నిక్ తీసుకోపోని సిచ్యువేషన్లో ఉండి మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ అదే రెగ్యులర్ ఎంప్లాయీలకు మీరు 50,000, 60,000 బేసిక్ పే ఇస్తూ వాళ్ళకు డిఏ, టీఏ అన్ని ఇస్తూ లగ్జరియస్ లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తుంటే మేము కనీసానికి మా పిల్లల్ని కనీసానికి 3 పూటలు తిండి పెట్టుకోలేక వాళ్ళకు కనీసానికి మా పిల్లల్ని కనీసం చీరకు ఇప్పే లేకుండా మేము బాధపడతా ఉన్నాం. మేము ఇబ్బందులకు గురవుతున్నాం. చాలా మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సూసైడ్ చేసుకొని ఈ ఆర్థిక భారాన్ని మోయలేక వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటారు, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు? కాబట్టి మేము ప్రధానంగా
ఈ వేదిక ద్వారా మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి సారికి మేము వేడుకునేది ఏంటంటే, మీరు ఒక మాట ఇచ్చి ఉన్నారు, మా ప్రజాప్రభుత్వం వస్తే మిమ్మల్ని న్యాయం చేస్తాం, మీ బాధలను ఆదుకుంటాం, మీ బాధల్లో మేము తోడుంటాం అని మీరు మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి మేము ప్రధానంగా 3 డిమాండ్లను మీ ముందు ఉంచుతా ఉన్నాము రేవంత్ సార్ గారు. ఒకటి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి, ఒక్కొక్కరు మినిమం 15, అంటే R&B కావచ్చు, సివిల్ కావచ్చు, ట్రైబల్ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఒక్కొక్కరు 15 సంవత్సరాలు వాళ్ళ యొక్క జీవితాన్ని ధారపోయడం జరిగింది. ఇంకా వాళ్ళకి సర్వీస్ ఎక్కడ ఉందండి? ఇంకో 4-5 సంవత్సరాలు అయితే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. 10-30 సంవత్సరాల సర్వీస్లో కనీసాన్ని ఇల్లు గడవని సిచ్యువేషన్. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అందించాలా. దాంతోపాటు 12 నెలల వేతనాన్ని చెల్లించాలా. దాంతోపాటు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తుంది.